వెల్కమ్ టు మిస్టర్ కాంపిటేటివ్ ఫర్ ఈజీ లెర్నింగ్. ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ డోసియర్లోని 9 ముఖ్యమైన అంశాలను పాయింట్ టు పాయింట్ రివిజన్ చేయబోతున్నాం. బేసిక్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులకు కరెంట్ అఫైర్స్ని ఈజీగా అర్థమయ్యేలా ఒక డీప్ డైవ్ లాగా చేద్దాం. కరెక్ట్. అంటే ఇక్కడ మన లక్ష్యం కేవలం ఫ్యాక్ట్స్ చదవడం కాదు. ఏ ఎగ్జామ్లో అయినా సరే ఆ టాపిక్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అలాగే స్టాటిక్ జీకే కనెక్ట్ చేస్తూ నేర్చుకుంటేనే బాగా గుర్తుంటుంది. ఎగ్జాక్ట్లీ. అప్పుడే అనలిటికల్గా ఏ ప్రశ్న వచ్చినా సాల్వ్ చేయగలం. సో ఇంక ఆలస్యం చేయకుండా మనం మొదటి టాపిక్లోకి వెళ్ళిపోదాం. స్టార్ట్ చేద్దాం. మొదటి టాపిక్ పట్టణ వ్యర్థాల నిర్వహణ, అంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 అన్నమాట. దీన్ని ఒక చిన్న అనాలజీతో చూద్దాం. ఒక పెద్ద ఇల్లుందనుకోండి. ఆ ఇల్లు మొత్తాన్ని మనం ఒకే గదిలో కూర్చుని శుభ్రం చెయ్యాలి అనుకుంటే అది ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది కదా. అలాగే ఇప్పుడున్న మన సెంట్రలైజ్డ్ వేస్ట్ మేనేజ్మెంట్ విధానం కూడా ఫెయిల్ అవుతోంది. అసలు మున్సిపాలిటీల బడ్జెట్లో దాదాపు 40 నుండి 50% కేవలం ఆ చెత్త రవాణాకే ఎందుకు పోతోందంటారు? అవును, ఇది చాలా పెద్ద సమస్య. ఇప్పుడున్న నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం మితిమీరిన నియంత్రణ కొంచెం ప్రాబ్లంగా మారింది. అంతా ఒకే చోట నుండి కంట్రోల్ చేయాలనుకోవడం మెయిన్ ఇష్యూ. అంటే ఆ చెత్తనంతా ఊరి చివర ఎక్కడో ఒక భారీ డంపింగ్ యార్డ్లో వేయడం వల్లే కదా ఈ ట్రాన్స్పోర్ట్ ఖర్చు పెరుగుతోంది. ఎగ్జాక్ట్లీ. రోజుకి 100ల కొద్దీ లారీలు కిలోమీటర్ల కొద్దీ ప్రయాణిస్తే ఆ ఇంధన ఖర్చుతో పాటు ఉద్గారాలు కూడా పెరుగుతాయి కదా. పైగా ఈ ఢిల్లీ లేదా కొచ్చి లాంటి చోట్ల పెద్ద పెద్ద డంపింగ్ యార్డ్స్ చూస్తే అవును, అక్కడ తరచుగా మంటలు రావడం మనం న్యూస్లో కూడా చూస్తూనే ఉంటాం. కరెక్ట్. ఆ పోగు చేసిన చెత్త వల్ల మీథేన్ గ్యాస్ ఉత్పత్తి అయి మంటలొస్తున్నాయి. దీనికి ఏకైక పరిష్కారం వికేంద్రీకరణ, అంటే డీసెంట్రలైజేషన్ అన్నమాట. ఓహో, అంటే పవర్ని, ప్రాసెస్ని కింది స్థాయికి తీసుకురావాలా? అవును. మున్సిపాలిటీలు మరియు గ్రామ పంచాయతీలకు అధికారాలను బదిలీ చేసి వార్డు స్థాయిలోనే వ్యర్థాలను ట్రీట్ చేయడం. ఇక్కడ మనం ఎగ్జామ్స్కి అవసరమైన కనెక్టింగ్ డాట్స్ గురించి మాట్లాడుకుందాం. రైట్. స్టాటిక్ జీకే పాయింట్స్ చూద్దాం. రాజ్యాంగం ప్రకారం పారిశుద్ధ్యం లేదా శానిటేషన్ అనేది రాష్ట్ర జాబితాలోని అంశం, అంటే స్టేట్ సబ్జెక్ట్. దీనిపై చట్టాలు చేసే అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు, స్థానిక సంస్థలకు ఉంటుంది. అంటే జాతీయ స్థాయిలో ఒకే రకమైన కఠిన రూల్స్ పెట్టడం కరెక్ట్ కాదంటారా? అంతే కదా. లోకల్ పరిస్థితులకు తగ్గట్లు మార్చుకునే ఛాన్స్ లేకుండా పోయింది. అందుకే వ్యర్థాల నిర్వహణను పూర్తిగా వికేంద్రీకరించి ఏ వార్డు చెత్తను ఆ వార్డులోనే సైంటిఫిక్గా కంపోజ్ చేస్తే ఈ రవాణా ఖర్చులు ఆటోమేటిక్గా భారీగా తగ్గిపోతాయి. తెస్తున్న ప్రధాన మార్పు. తదుపరి టాపిక్కి వెళ్దాం. రైట్. మన రెండో టాపిక్ మహిళా భద్రత దిశగా అడుగులు. విమెన్ సేఫ్టీ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ థ్రెడ్స్. సాధారణంగా దాడులు అంటే ఫిజికల్గా జరిగేవి అని మనం అనుకుంటాం. కానీ ఈ రోజుల్లో ఏఐ లాంటి టెక్నాలజీ కూడా ఇక్కడ ఒక పెద్ద ముప్పుగా ఎలా మారుతోంది? ఏఐ అనేది ఒక టూల్ కదా. అది సైబర్ నేరగాళ్ల చేతిలో పడినప్పుడు డీప్ ఫేక్స్ సృష్టించి వేధింపులకు గురిచేయడం లాంటివి బాగా పెరుగుతున్నాయి. ఆన్లైన్ ముప్పులో అత్యంత ఆందోళనకరమైన విషయమేంటంటే చిన్నారులపై వేధింపులు కదా. అవును, చిన్నారులపై ఆన్లైన్ వేధింపులు, అంటే ఈ పోక్సో కేసులు కూడా డిజిటల్ స్పేస్లో తీవ్రంగా పెరుగుతున్నాయి. వీటిని అరికట్టడానికి జాతీయ స్థాయిలో స్టాండ్ విత్ హర్ అనే ఒక స్పెషల్ ప్రోగ్రాంని తీసుకొచ్చారు. సరే, ఆన్లైన్ క్రైమ్స్ పెరిగాయని అర్థమవుతోంది. కానీ ఆఫ్లైన్లో పనిచేసే షీ టీమ్స్ లేదా సిట్ లాంటి సిస్టమ్స్ ఈ సైబర్ దాడులని ఎలా ఎదుర్కొంటాయి? కేవలం పోలీసుల సంఖ్య పెంచితే ఆగిపోతాయా? లేదు, కేవలం పోలీసుల సంఖ్యను పెంచడం ద్వారా ఈ సమస్య సాల్వ్ అవ్వదు. అందుకే సిట్ దర్యాప్తు బృందాల్లో ఇప్పుడు సైబర్ నిపుణులను కూడా భాగం చేస్తున్నారు. ఓహో, అంటే టెక్నికల్గా కూడా వాళ్ళని అప్గ్రేడ్ చేస్తున్నారన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ కనెక్టింగ్ డాట్స్ గమనిస్తే ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా న్యాయ వ్యవస్థలో, అంటే జస్టిస్ సిస్టంలో సున్నితత్వం అనేది చాలా అవసరం. సెన్సిటివిటీ అంటారు దాన్ని కదా. అవును. డిజిటల్ ఎవిడెన్స్ని ఎలా కలెక్ట్ చేయాలి, బాధితుల గోప్యతను ఎలా కాపాడాలి అనే విషయాల్లో సిబ్బందికి ట్రైనింగ్ ఇస్తున్నారు. టెక్నాలజీ ఎంత పెరుగుతుందో డిజిటల్ స్పేస్లో పోలీసింగ్ కూడా అంతే అప్గ్రేడ్ అవ్వాలి. అంటే సైబర్ క్రైమ్స్ని డీల్ చేయడానికి టెక్నికల్ స్కిల్స్తో పాటు బాధితులకు కౌన్సిలింగ్ కూడా ఇవ్వాలన్నమాట. కరెక్ట్. బాధితుల మానసిక స్థితిని అర్థం చేసుకునే కౌన్సిలింగ్ విధానం కూడా ఈ స్టాండ్ విత్ హర్ ఇనిషియేటివ్లో అంతర్భాగంగా ఉంటుంది. అప్పుడే సంపూర్ణ భద్రత సాధ్యమవుతుంది. తదుపరి టాపిక్కి వెళ్దాం. మూడవ టాపిక్ భారత్ వియత్నాం వ్యూహాత్మక భాగస్వామ్యం. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇదొక ఇంట్రెస్టింగ్ పాయింట్.
అసలు సౌత్ ఈస్ట్ ఏషియాలో చాలా దేశాలున్నాయి కదా. ఎగ్జామ్స్లో వియత్నాం గురించి, మన సంబంధాల గురించే ఎక్కువగా ఎందుకు అడుగుతున్నారు? దానికి ప్రధాన కారణం సౌత్ చైనా సీలో వియత్నాం భౌగోళిక స్థానం. చైనా ప్రాబల్యాన్ని బ్యాలెన్స్ చేయడంలో వియత్నాం రోల్ వ్యూహాత్మకంగా చాలా కీలకం. ఫ్యాక్ట్స్ చూస్తే రెండు దేశాల మధ్య 2030 నాటికి $25 బిలియన్ ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యాన్ని మనం పెట్టుకున్నాం. బైలాటరల్ ట్రేడ్ టార్గెట్ 25 బిలియన్లు. ఓకే. కానీ ఇది కేవలం ఎకనామిక్ కోణమే కాదు కదా. డిఫెన్స్లో కూడా ఏదో ముఖ్యమైన డెవలప్మెంట్ ఉంది. అవును, రక్షణ రంగంలో మనం ఐఎన్ఎస్ కిర్పాన్ అనే మన స్వంత నౌకాదళ నౌకను వియత్నాంకి బదిలీ చేశాం. వావ్! ఒక పూర్తి స్థాయి యుద్ధ నౌకను ఇలా వేరే దేశానికి ఇవ్వడం చాలా రేర్ కదా. దీనివల్ల జియోపాలిటిక్స్లో వచ్చే మార్పేంటి? దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం కనెక్టింగ్ డాట్స్ చూడాలి. ఎగ్జామ్ ఫోకస్ ఏంటంటే మన భారతదేశం అవలంబిస్తున్న యాక్ట్ ఈస్ట్ పాలసీ ఇక్కడ అత్యంత కీలకం. అంటే పాత లుకీస్ట్ పాలసీని మార్చేశారు కదా, అదేనా? అవును, కేవలం ఆర్థిక సంబంధాలే కాకుండా రక్షణ రంగంలో కూడా ఆసియాన్ దేశాలతో బంధం పెంచుకోవడమే దీని ఉద్దేశం. ఆసియాన్ కూటమిలో వియత్నాం ఒక సెంటర్ ఆఫ్ గ్రావిటీ లాంటిది. అంటే ఇండో పసిఫిక్ రీజియన్లో బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి ఇదొక వ్యూహం అన్నమాట. ఎగ్జాక్ట్లీ. నావిగేషన్ స్వేచ్ఛను కాపాడటానికి ఈ డిఫెన్స్ కోఆపరేషన్ ఉపయోగపడుతుంది. అందుకే బ్రహ్మోస్ క్షిపణుల ఎగుమతులు, అలాగే నావికాదళ విన్యాసాలు లాంటివి ఎగ్జామ్స్లో తరచుగా కనిపిస్తుంటాయి. తదుపరి టాపిక్కి వెళ్దాం. షూర్. 4వ టాపిక్ సేహత్ మిషన్. ఇది పబ్లిక్ హెల్త్కి, అగ్రికల్చర్కి లింక్ ఉన్న ఒక యునిక్ కాన్సెప్ట్. ఒక చిన్న అనాలజీ ఏంటంటే, మనుషులకి జబ్బు వచ్చాక మందులు వాడటం కన్నా అసలు మనం తినే పంటలకే బలం చేకూర్చడం ఈ మిషన్ ఉద్దేశ్యమంటారు కదా. ఖచ్చితంగా. దీని ప్రధాన లక్ష్యం వ్యాధుల చికిత్స కంటే నివారణపై దృష్టి పెట్టడం. పౌష్టికాహార లోపం, జీవనశైలి వ్యాధులని నిర్మూలించడం దీని మెయిన్ టార్గెట్. అంటే పంటలకి బలం చేకూర్చడం అంటే ఎరువులు వేయడం కాదు గదా. అసలు ఈ బయోఫోర్టిఫికేషన్ మెకానిజం ఎలా పనిచేస్తుంది? మీరు అడిగిన బయోఫోర్టిఫికేషన్ మెకానిజం అనేది ఎరువులు చల్లడం కాదు. సీడ్ స్టేజ్లోనే, అంటే విత్తనం సృష్టించే దశలోనే జరిగే మార్పు. ఇందులో ఐసీఏఆర్ మరియు ఐసీఎంఆర్ అంటే వ్యవసాయ వైద్య పరిశోధన సంస్థలు రెండూ జతకట్టాయి. ఓహో, అంటే విత్తనాల్లోనే పోషకాలు ఎక్కువగా ఉండేలా చేస్తారన్నమాట. అవును, ప్లాంట్ బ్రీడింగ్ సమయంలోనే పంటలలో జింక్, ఐరన్ లాంటి సూక్ష్మ పోషకాలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తారు. భూమిలో ఉన్న మినరల్స్ని ఎక్కువగా గ్రహించే శక్తి ఆ విత్తనాలకు వస్తుందన్నమాట. రైట్. దీన్ని మనం కనెక్టింగ్ డాట్స్తో ఎలా లింక్ చేయొచ్చు? ఈ ప్రాసెస్ అంతా వన్ హెల్త్ విధానం కిందకొస్తుంది. మనుషుల ఆరోగ్యం, జంతువుల ఆరోగ్యం, పర్యావరణ ఆరోగ్యం ఇవన్నీ విడివిడిగా లేవు కదా. అవును, అన్నీ ఒకదానికొకటి ఇంటర్లింక్డ్ కదా. ఎగ్జాక్ట్లీ. ముఖ్యంగా వరి, గోధుమల స్థానంలో పోషకాలు ఎక్కువగా ఉండే చిరుధాన్యాల వాడకం పెంచడం ఈ వన్ హెల్త్లో భాగమే. 2023ని మనం అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా జరుపుకున్నాం కదా. అవును, మిల్లెట్సియా. భూమిలో సారం ఉంటేనే ఆ బయోఫార్టిఫైడ్ పంటలో పోషకాలుంటాయి. ఆ పంట తింటేనే మనిషిలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ లాజికల్ సైకిల్ని ఈ మిషన్ బలోపేతం చేస్తుంది. తదుపరి టాపిక్కి వెళ్దాం. 5వ టాపిక్ విబిజి రామ్జీ చట్టం 2025. పాత ఎంజీఎన్ఆర్ఈజీఎస్ స్థానంలో జులై 2026లో రాబోయే ఈ కొత్త గ్రామీణ ఉపాధి చట్టం గురించి మాట్లాడుకుందాం. ఇందులో 100 రోజుల పని దినాలను 125 రోజులకు పెంచారు. బయోమెట్రిక్ తప్పనిసరి చేశారు కదా. అవును, పాత విధానంలో ఉన్న లోపాలను సవరిస్తూ ఈ కొత్త రూల్స్ తెచ్చారు. అలాగే పని పూర్తయిన 14 రోజుల్లోనే కార్మికుల ఖాతాల్లోకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా డబ్బులు జమవుతాయి. ఓకే, అంతా బావుంది, కానీ ఇక్కడొక ప్రాక్టికల్ సమస్య కనిపిస్తోంది. వ్యవసాయానికి పీక్ సీజన్ అయిన వర్షాకాలంలో కూడా ఈ పనులు నడిస్తే రైతులకు పొలంలో పనిచేయడానికి కూలీలు దొరకరు కదా. ఇది ఫార్మింగ్ సెక్టార్కి నష్టం చేకూర్చదా? చాలా వ్యాలిడ్ పాయింట్. ఖచ్చితంగా ఆ సమస్యను గుర్తించే ఈ కొత్త చట్టంలో ఒక ఇన్నోవేటివ్ మార్పు తీసుకొచ్చారు. అదే మన కనెక్టింగ్ డాట్స్లో అతి ముఖ్యమైన పాయింట్, 60 రోజుల విరామం, అంటే పాజ్ పీరియడ్. ఓహో, పాజ్ పీరియడ్ అంటే ఆ టైంలో బ్రేక్ ఇస్తారా? ఎగ్జాక్ట్లీ. వ్యవసాయ పనులు విపరీతంగా ఉండే వర్షాకాల సీజన్లో ఈ పథకానికి 60 రోజులు బ్రేక్ ఇస్తారు. ఆ 2 నెలల పాటు ప్రభుత్వం ఎలాంటి పనులు కల్పించదు. వావ్! అంటే ఒకే దెబ్బకు 2 పిట్టలన్నమాట. అటు వర్షాకాలంలో రైతులకు వ్యవసాయ పనుల కోసం కూలీలు దొరుకుతారు, ఇటు మిగతా సమయంలో పేదలకు ఉపాధి దొరుకుతోంది.
ఇది చాలా బ్యాలెన్సింగ్ పాలసీ కదా. అదే దీని మెయిన్ ఉద్దేశం. ఒక పక్క సోషల్ సెక్యూరిటీ నెట్ని బలోపేతం చేస్తూనే దేశానికి అన్నం పెట్టే వ్యవసాయ రంగాన్ని దెబ్బతీయకుండా లేబర్ ఫోర్స్ని ఆప్టిమైజ్ చేయడం. టెక్నాలజీ వల్ల పారదర్శకత వస్తుంది, పాజ్ పీరియడ్ వల్ల బ్యాలెన్స్ వస్తోంది కదా. అవును, పాత చట్టంలో బయోమెట్రిక్ లేకపోవడం వల్ల చాలా ఫండ్స్ దారిమల్లేవి. ఇప్పుడు ఈ కొత్త చట్టం ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తోంది. తదుపరి టాపిక్కి వెళ్దాం. రైట్. 6వ టాపిక్ జాతీయ జనపనార బోర్డు, నేషనల్ జూట్ బోర్డ్. ఇందాక అగ్రికల్చర్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఈ డిజిటల్ క్రాప్ మానిటరింగ్ టాపిక్లోకి వద్దాం. ఒక సాంప్రదాయ పంటైన జూట్ రైతుల కోసం ఇస్రో లాంటి స్పేస్ ఏజెన్సీ రంగంలోకి దిగడమేంటి? అసలు శాటిలైట్ కింద ఉన్న పొలంలో పంట నష్టాన్ని ఎలా అంచనా వేస్తోంది? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది చాలా పవర్ఫుల్ టెక్నాలజీ. ముందుగా బేసిక్ ఫ్యాక్ట్ ఏంటంటే జాతీయ జనపనార బోర్డు అనేది జౌళి మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ పరిధిలో పనిచేసే సంస్థ. ఓకే, ఇది అగ్రికల్చర్ మినిస్ట్రీ కింద రాదు. ఇక ఇస్రో విషయానికొస్తే ఉపగ్రహాలు భూమిపై ఉన్న పంటలను సాధారణ కెమెరాల్లాగా చూడవు. అవి స్పెక్ట్రల్ ఇమేజింగ్ వాడతాయి. అంటే ఆకులు ఎంత పచ్చగా ఉన్నాయి, వాటిలో తేమ శాతం ఎంత ఉంది అనేది శాటిలైట్ సెన్సార్స్ ద్వారా ఖచ్చితంగా కొలుస్తారు. వావ్, అంటే అడ్వాన్స్డ్గా దిగుబడి ఎంత వస్తుందో అంచనా వేయొచ్చన్నమాట. కరెక్ట్. ఇక్కడ కనెక్టింగ్ డాట్స్లో మనం ఎగ్జామ్స్కి గుర్తుపెట్టుకోవలసిన 2 డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఒకటి భువన్ జంప్. ఇది ఒక మొబైల్ యాప్. భువన్ జంప్ అంటే జియో ట్యాగింగ్ కోసమేనా? అవును, రైతులు తమ పొలాలను దీని ద్వారా జియోట్యాగ్ చేస్తారు. ఆ కోఆర్డినేట్స్ శాటిలైట్కి లింక్ అవుతాయి. రెండవ ప్లాట్ఫామ్ పేరు పాట్సన్. పాట్సన్ దేనికి వాడతారు? ఈ భువన్ జంప్ ద్వారా వచ్చిన డేటాని విశ్లేషించి వరదల్లాంటి ప్రకృతి విపత్తు వస్తే ఏ పొలంలో ఎంత పంట నష్టం జరిగిందో అంచనా వేయడానికి ఈ పాట్సన్ ఉపయోగపడుతుంది. ఓహో, అంటే మనుషులు వెళ్లి సర్వే చేసే పని లేకుండా శాస్త్రీయంగా జరిగిపోతుందన్నమాట. దీనివల్ల రైతుకు ఇన్సూరెన్స్ కూడా త్వరగా వస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ. ఒక సాంప్రదాయ పంటకు స్పేస్ టెక్నాలజీని ఎలా వాడుతున్నారో మనమిక్కడ కనెక్ట్ చేసుకోవాలి. తదుపరి టాపిక్కి వెళ్దాం. 7వ టాపిక్ వన్ కేస్ వన్ డేటా ఇనిషియేటివ్. మన దేశంలో కోర్టు కేసుల డేటా మొత్తం సింగిల్ ప్లాట్ఫామ్ మీదకు రాబోతోంది. ఇదెలాగంటే ఒక పేషెంట్ మెడికల్ రిపోర్ట్స్ ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఒకే హెల్త్ ఐడితో దొరికినట్లు. కరెక్ట్. ఈ డిజిటల్ ఏకీకరణ ప్రధాన లక్ష్యం అదే. దేశవ్యాప్తంగా ఉన్న కింది కోర్టుల నుండి అంటే సబార్డినేట్ కోర్టుల నుండి సుప్రీంకోర్టు వరకు డేటాను ఒకే వేదికపైకి తీసుకురావటం. దీనివల్ల పారదర్శకత ఓకే, కానీ ఆ లీగల్ డాక్యుమెంట్స్లో ఉండే సంక్లిష్టమైన భాష సామాన్యులకి ఎలా అర్థమవుతుంది? డేటా అంతా ఒకచోట ఉన్నా చదవలేరు కదా. అక్కడే ఉందసలు ట్విస్ట్. మన జ్యుడిషియల్ సిస్టంలో ఉన్న అతిపెద్ద సమస్య అదే. పదే పదే ఒకే డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం తగ్గించడంతో పాటు మీరు అడిగిన భాషా సమస్యకి పరిష్కారం కూడా ఇందులో ఉంది. అదే మన కనెక్టింగ్ డాట్స్లో ఉన్న సుసహాయ్ ఏఐ చాట్బాట్. ఓకే, చాట్ బాట్ని డెవలప్ చేశారన్నమాట. ఎవరు చేశారు దీన్ని? నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ అంటే ఎన్ఐసి దీన్ని డెవలప్ చేసింది. చట్టం పట్ల అవగాహన లేని ప్రజలకు వాళ్ల కేసు ఏ దశలో ఉందో, ఆ పత్రాల సారాంశమేంటో వాళ్లకు అర్థమయ్యే భాషలో 24 గంటలు అందించడానికి ఈ ఏఐ ఉపయోగపడుతుంది. రైట్, అంటే సామాన్యుడికి న్యాయ వ్యవస్థను మరింత చేరువ చేస్తున్నారన్నమాట. అవును, ఇదంతా ఈ కోర్ట్స్ మిషన్ మోడ్ ప్రాజెక్ట్ కిందికే వస్తోంది. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అనే పాత నానుడిని మార్చడమే దీని ఉద్దేశం. తదుపరి టాపిక్కి వెళ్దాం. షూర్. 8వ టాపిక్ సుంకేతర అడ్డంకులు అంటే నాన్ టారిఫ్ బ్యారియర్స్. ఎకానమీ చదివేటప్పుడు టారిఫ్లు అంటే డైరెక్ట్గా విధించే ఇంపోర్ట్ పన్నులు అని మనకు తెలుసు. కానీ WTO రూల్స్ ప్రకారం ఏ దేశమో ఇష్టమొచ్చినట్లు పన్నులు పెంచకూడదు కదా. అవును, పెంచకూడదు. మరి అలాంటప్పుడు అభివృద్ధి చెందిన దేశాలు మన ఎగుమతులను ఎలా ఆపుతున్నాయి? కనిపించకుండా వాణిజ్యాన్ని ఆపే ఈ నాన్ టారిఫ్ బ్యారియర్స్ ఏంటి అసలు? అక్కడే ఆ డెవలప్డ్ కంట్రీస్ చాలా స్మార్ట్గా ప్లే చేస్తున్నాయి. వాళ్ళు పన్నులు పెంచరు, కానీ రూల్స్ కఠినం చేస్తారు. ఈ సుంకేతర అడ్డంకులంటే వ్యూహాత్మక నిబంధనలన్నమాట. అంటే టెక్నికల్ రీజన్స్ చూపిస్తారా? అవును, ఇందులో టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్ అని 2 రకాలుంటాయి. వస్తువుల నాణ్యత, ప్యాకేజింగ్ మరియు ఆరోగ్య భద్రతా నిబంధనలు అంటే ఈ SPS మెజర్స్ అన్నీ టెక్నికల్ కిందకొస్తాయి. SPS అంటే శానిటరీ అండ్ ఫైటోశానిటరీ మెజర్స్ కదా. దానికొక ఎగ్జాంపుల్ చెప్పండి.
బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన దేశం నుండి ఎగుమతయ్యే మామిడి పండ్లలో పురుగుల మందుల అవశేషాలు ఎక్కువున్నాయని చెప్పి యూరప్ దేశాలు రిజెక్ట్ చేస్తుంటాయి. దీన్ని ఎవరూ క్వశ్చన్ చేయలేరు, ఎందుకంటే అది హెల్త్కి సంబంధించిన ఇష్యూ. ఓహో, అలాగే నాన్ టెక్నికల్ అంటే ఏంటి? అంటే ఇన్ని టన్నులు మాత్రమే దిగుమతి చేసుకోవాలనే లైసెన్సింగ్ విధానాలు లేదా కోటాలు విధించడం. ఇక్కడ కనెక్టింగ్ డాట్స్ ఏంటంటే అంక్టాడ్ నివేదిక ప్రకారం ప్రపంచ వాణిజ్యంపై డైరెక్ట్ పన్నుల కంటే ఈ సుంకేతర అడ్డంకుల ప్రభావమే ఇప్పుడు ఎక్కువగా ఉంది. అంటే పర్యావరణం, క్వాలిటీ కంట్రోల్ పేరుతో పేద దేశాల ఎగుమతులను అడ్డుకుంటున్నారన్నమాట. ఎగ్జాక్ట్లీ. అందుకే ఈ ఎన్టీబీస్ అనేవి ప్రొటెక్షనిజంకి ముసుగులా మారకూడదని, కేవలం శాస్త్రీయ ఆధారాలతో మాత్రమే ఉండాలని WTO రూల్స్ చెప్తున్నాయి. తదుపరి టాపిక్కి వెళ్దాం. మ్మ్. ఇక ఈ రోజు మన చివరి టాపిక్ పర్యావరణం మరియు వన్యప్రాణుల బిణమకు సంబంధించిందది. అదే బిన్సార్ వన్యప్రాణుల అభయారణ్యం. రీసెంట్గా జరిగిన వైల్డ్ లైఫ్ సెన్సస్ వల్ల వార్తల్లో నిలిచిన ఈ బిన్సార్ ప్రాంతం భౌగోళిక ప్రత్యేకత ఏంటంటారు? దీని ప్రాథమిక సమాచారం చూస్తే ఇది ఉత్తరాఖండ్లోని అల్మోరా జిల్లాలో ఉంది. సముద్ర మట్టానికి సుమారు 900 నుండి 2500 మీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్న హిమాలయ ప్రాంతం ఇది. అంటే ఎకాలజీ కూడా కొంచెం డిఫరెంట్గా ఉండుంటుంది కదా? అవును. ఇక్కడ దట్టమైన ఓక్ మరియు దేవదార్ వృక్షాలతో నిండిన అడవులుంటాయి. ప్రధానంగా చిరుతపులులు, అలాగే హిమాలయన్ గోరాల్ అంటే అదొక రకమైన కొండమేక అన్నమాట. ఇంకా 200కు పైగా పక్షి జాతులు నివసిస్తాయి. దీనికి హిస్టారికల్ ఇంపార్టెన్స్ కూడా ఏదో ఉన్నట్టుంది కదా? కరెక్ట్. అదే మనమిక్కడ కనెక్టింగ్ డాట్స్లో నేర్చుకోవాల్సింది. ఇది 11 నుండి 18వ శతాబ్దం మధ్యకాలంలో కుమావన్ ప్రాంతాన్ని పాలించిన చాంద్రాజుల వేసవి రాజధానిగా ఉండేది. వావ్, సమ్మర్ క్యాపిటల్గా వాడారన్నమాట. అవును. అంతేకాకుండా ఈ శాంక్చురీలో ఉన్న అత్యంత ఎత్తైన ప్రదేశం 0 పాయింట్. ఇక్కడ నుండి చూస్తే మంచుతో కప్పబడిన ప్రసిద్ధ హిమాలయ శిఖరాలు అయిన నందాదేవి, త్రిశూర్ శిఖరాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. రైట్. అంటే పర్యావరణాన్ని, చరిత్రను, భౌగోళిక శాస్త్రాన్ని ఒకే చోట కనెక్ట్ చేసే ప్రాంతం కాబట్టే ఎగ్జామ్స్కి ఇది అంత ఇంపార్టెంట్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఈరోజు మనం చూసిన ఈ 9 టాపిక్స్ అన్నింటిలో ఒక కామన్ థీమ్ ఉందని నాకనిపిస్తోంది. అదే ఇంటిగ్రేషన్ లేదా ఏకీకరణ. గమనించారా? ఒకవైపు ఆరోగ్యం కోసం ICAR, ICMR కలిసి పనిచేయడం చూశాం. జనపనార రైతుల కోసం ఇస్రో లాంటి టెక్నాలజీ వాడటం గమనించాం. ఇక వేగవంతమైన న్యాయం కోసం దేశంలోని కింది కోర్టుల డేటాని సుప్రీంకోర్టు డేటాబేస్కి కనెక్ట్ చేయడం చూశాం. అవును. ప్రతి రంగంలో ఈ కొలాబరేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సంబంధం లేకుండా సైలోస్ లాగా విడివిడిగా పనిచేసే రోజులు ఇక చెల్లవు. భవిష్యత్తు పాలనకు, డెవలప్మెంట్కి పునాది ఈ క్రాస్ సెక్టర్ కొలాబరేషనే. వన్ హెల్త్ అయినా, వన్ డేటా అయినా అన్నీ ఒకే లక్ష్యం వైపు ప్రయాణిస్తున్నాయి.